ఫెయిల్యూర్‌కి, తిరస్కారంకి ఈ రెండిటి మధ్యల ఏంటి తేడా అసలు? ఫెయిల్యూర్, రిజెక్షన్ 2 బాధ కలిగించే విషయాలండి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. మీరు మనిషికి మధ్య తేడాలు ఉండవచ్చు అన్నారు గదా! అంటే ఇంకొంచెం వివరించండి అసలు. బేసిక్‌గా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో ఈ ఓటమి అన్న విషయంలో అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటసలు? భౌతికంగా 2 ఇయర్స్ వరకు మనం చేసే మైల్‌స్టోన్స్ ఏవి ఎమోషనల్ కాంపోనెంట్ ఉండదు. అందుకోసమే సో ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు జగన్ మంత గారు ఉన్నారు. అండ్ జగన్ మంత గారితో మనము టీజీవీటీ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. మీకు తెలిసిందే. ఇప్పటివరకు 5 భాగాలు మనం లాంచ్ చేసాం. ఇవాళటిది 6వ భాగం, 6వ ఎపిసోడ్. అండ్ ఇవాళ టాపిక్ ఫెయిల్యూర్ అంటే ఓటమి. ఓటమి గురించి మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో జగన్ గారు, నాకు తోచిన పదాలు, కొత్త పదాలు చెప్తాను. అండ్ మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు బుర్రలోకి వస్తే అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో ఫస్ట్ పదం శత్రువు, ఎనిమి. లోపల శత్రువుని గుర్తించడమే అసలైన కష్టం అండి. వావ్! విక్టరీ, విజయం. వి ఫర్ విక్టరీ. వి ఫర్ విక్టరీ వెంకటేష్. ఓకే. నెక్స్ట్ శౌర్యం అంటే బ్రేవరీ అంటారు కదా! అంటే శౌర్యం వేరు, అంటే బ్రేవరీ వేరు, బ్రెవాడో వేరండి. బేసిక్‌గా ఒకటేమో అసలు సిసలైతే ఒకటేమో కేవలం చూపెట్టుకునేది. అసలైన శౌర్యం కావాలి, మనకి నమ్మాలి కాదు. గుడ్ వన్. గుడ్ వన్. డెడికేషన్, అంకితం. అంకితం అంటే నా భాషా పరిజ్ఞానం మీరు చాలా సార్లు మెచ్చుకుంటున్నారు. కానీ అది మాత్రం కేవలం మా తెలుగు మాస్టర్లకే అంకితం అండి. ఆ! 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 నెక్స్ట్ దయగలవాడు అంటే బెనోవలెన్స్ అంటారు కదా! అది. అంటే దయగలవాడు అనేసరికి నాకు దయ లేనివాడు అని ఒక వేమన పద్యం గుర్తొస్తుందండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినేమి వాడు గిట్టినేమి, పుట్టలోని చదువులు పుట్టవా గిట్టవా విసదామి రామేశ్వర. హుహు. నెక్స్ట్ డివోషన్, భక్తి. ఒకరికి భక్తి, వేరొకరికి భుక్తి అండి. మా నాన్నగారు సరదాగా అంటుంటారు. అచ్చా! నిబద్ధత అంటే కమిట్మెంట్. కమిట్మెంట్ లేనిదే మనం పెద్ద విషయాలు సాధించలేమండి. నెక్స్ట్ డిటర్మినేషన్ అంటే సంకల్పం. సంకల్పం, పట్టుదల, అంటే ఎదుగుదల కావాలంటే పట్టుదల తప్పనిసరి అండి. ఓకే. అండ్ నెక్స్ట్ పట్టుదల. పట్టుదల, ఎదుగుదల, సంకల్పం, ఇవన్నీ చాలా అవసరం అండి. అంటే ఓవర్ సస్టైన్ పీరియడ్ ఆఫ్. ఓకే. పర్సిస్టెన్స్ అంటే దీనికి తెలుగు పదం నాకు దొరకలేదు. అంటే కొంచెం పట్టుదల లాగే ఉంటుంది గానీ పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అంటే యూ నీడ్ టు రికగ్నైజ్ యువర్ ఓన్ ఇన్నర్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు చెప్పడం ఈజీయే, కానీ ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఆల్వేస్ మనకి, అంటే నేను దీని గురించి విస్తృతంగా నా పుస్తకంలో కూడా రాశాను. 3 రకాల రెసిస్టెన్స్ గురించి నా పుస్తకంలో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. చివరి పదం ప్రయోజనం అంటే పర్పస్ అంటారు కదా! ప్రయోజనం గురించి రామాయణంలో చిన్న చిట్టి కథ గుర్తొస్తుందండి. చెప్పమంటారా? యాహ్! చెప్పండి. యోజనం అంటే ఏంటో తెలుసా మీకు? ఆహా! యోజనం అంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ మెజర్ ఆఫ్ డిస్టెన్స్. హ్మ్. యోజనం అంటే హ్మ్. సీతని రావణాసురుడు 100 యోజనాలు దాటిన లంకలో దాచాడు అని ఒక అనేది ఒక బిలీఫ్. వానర వీరులందరూ సదన్ టిప్ వెళ్ళి సముద్రాన్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క వానర వీరుడు చెప్పాడంట, నేను 10 యోజనాలు దాటగలను, నేను 20 యోజనాలు మాత్రమే దాటగలను, నేను 30 యోజనాలు దాటగలను అని అందరూ చెప్పుకుంటూ అది 100 యోజనాల దూరంలో ఉంది. సో హ్మ్. జాంబవంతుడు కూడా అంటే ఎవరో 90 యోజనాలు అంటే వివిధ వానర వీరులు అలా యోజనాలు చెప్తారు. కానీ ఏంటంటే జాంబవంతుడు అంటాడు, నేను వెళ్ళగలను కానీ నేను తిరిగి రాలేను, నేను ముసలాడిని అయిపోయాను అంటాడు. హనుమంతుడు ఒక్కడే తను ఎంత చేయగలడో, ఏం చేయగలడో తెలియకుండా ఉంటాడు. కానీ అప్పుడు చెప్తాడు, నువ్వు 100 యోజనాలు వెళ్ళగలగ సమర్థుడు నువ్వు అని చెప్తే గాని హనుమంతుడు అంటే హీ హాస్ దట్ క్యాపబిలిటీ. సో మనలో కూడా ఎంతో ప్రతిభ ఉంటుందండి ప్రతి ఒక్కరిలోనూ. దిస్ ఇస్ వాట్ రామాయణ ఇస్ ట్రైయింగ్ టు టీచ్ us. మన ప్రతి ఒక్కరిలోనూ ఎంతో యోజనం అంటే మెజర్ ఆఫ్ డిస్టెన్స్, బట్ ప్రయోజనం అంటే ఇట్స్ యాక్చువల్లీ పర్పస్.
ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ పర్పస్ యూ విల్ కవర్ ద డిస్టెన్స్. యాక్చువల్లీ అది అన్నమాట. వావ్! వావ్! చాలా బావుంది. అండ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో గూడా పాల్గొన్నందుకు థాంక్స్ జగన్ గారు. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అండ్ టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి. ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. నేను జగన్ మంతానండి. నేను టీజీవీ తెలుగులో కో-హోస్ట్‌ని. ఓకే. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్‌లు, అంతేగాకుండా గుర్తించబడిన హీరోలు, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. దీంట్లో కెరియర్ మరియు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ హెల్ప్, వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ టాపిక్స్ అన్నీ గూడా మనం చర్చిస్తుంటాము. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పెప్ టాక్స్ కూడా చేస్తుంటాము. ఇదంతా మెరుగైన సమాజం కోసం. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం. అండ్ చూద్దాం ఎవరు విప్పుతారు. మీరు ఎపిసోడ్ మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే. లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. చాలా సింపుల్ క్వెషన్ ఈసారి. శివరాత్రికి శివ శివ అంటూ పోయేది. రిపీట్ చేస్తున్నాను. శివరాత్రికి శివ శివ అంటూ పోయేది ఏమిటది? సో చూద్దాం ఎవరు గెస్ చేస్తారో. అండ్ జగన్ గారు హార్టీ వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 6. అసలు నాకు కలలాగా అనిపిస్తుంది ఇది. అప్పుడే మనము టాపిక్ 6కి వచ్చామా అని చెప్పేసి. బట్ మీ యొక్క ప్యాషన్‌కి అండ్ అంతే గాకుండా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీకి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇవాళటి టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ ఏంటి? ఫెయిల్యూర్ కదా! సో మనం ఇప్పటికే తిరస్కారం అంటే రిజెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫెయిల్యూర్‌కి, తిరస్కారంకి ఈ రెండిటి మధ్యల ఏంటి తేడా అసలు? అంటే కొన్నిసార్లు ఫెయిల్యూర్, రిజెక్షన్ 2 సేమ్ అనుకుంటారు కదా! మీరు వివరించండి అసల ఈ తేడాలేంటో? బేసిక్‌గా చాలా మంచి యాక్చువల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హావ్ టు థాంక్ యూ నవీన్ ఫర్ యువర్ కమిట్మెంట్. మీరు 4 ఏళ్లుగా చేస్తున్నారు. నేను ఇంకా 4 వారాలుగానే మీతో ప్రాబబ్లీ మాట్లాడుతున్నాను. 4 వారాలు కాదు ప్రాబబ్లీ 8 వారాలుగా మాట్లాడుతున్నాను. నేను జస్ట్ మామూలుగా మీరు 4 ఏళ్లుగా మీ కమిట్మెంట్‌కి నేను ఐయామ్ డూయింగ్ ఎ హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ డూయింగ్ దిస్ పాడ్‌కాస్ట్. ఓకే. థాంక్ యూ. సో థాంక్ యూ. సంకల్పం ఉన్న వాళ్ళు అందుకుంటారండి. అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు అందుకుంటారు. ఎందుకు ఈ విషయంలో ఇంపార్టెన్స్. ఓకే. మనకి ఫెయిల్యూర్, రిజెక్షన్ 2 బాధ కలిగించే విషయాలండి. కానీ అక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఓకే. రిజెక్షన్‌లో దేర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్. ఫెయిల్యూర్‌లో ఎక్స్టర్నల్ ఎలిమెంట్ ఉండకపోవచ్చు. ఆ! మన ప్రయత్నాన్ని మనమే ఆపేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఎలిమెంట్ లేకుండానే. కాబట్టి ఏది మోర్ డేంజరస్ చెప్పండి? ఫెయిల్యూరే. ఎందుకంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనని తిరస్కరించకుండా మనకు మనమే ఆపేసుకోవడం అన్నది ముందు కాళ్ళకి బంధం. మనమే వేసేసుకుంటే అది సో తిరస్కరణకి ఓటమికి. ఓటమి అంటే అది దేర్ మే నాట్ బి అన్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్ దేర్ ప్రయత్నించకపోవడం కూడా ఒక ఓటమేనండి. రైట్. ప్రయత్నించకపోవడం కూడా ఒక ఓటమే. ఆహ్, అంటే ఆలోచించి దాని మీద ఆచరణ స్టెప్స్ తీసుకోకపోవడం ఓటమే. మీకు అక్కడ ఎక్స్టర్నల్ ఏం కనపడలేదు. మరి ఇంటర్నల్ సో యూ విల్ బి ఎ బెటర్ జడ్జ్ టు అండర్‌స్టాండ్ అండ్ అండ్ దానివల్ల ఏంటంటే ఓటమి అన్నది ఈ చాలా సున్నితమైన విషయం. మనం చాలా మంది ఏంటంటే మనం ఎలాగా చాలా మందిని ఎక్స్టర్నల్‌గా చాలా హార్ష్‌గా జడ్జ్ చేస్తాం. అవునా కదా! అవును. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇతను ఓకే. ఇప్పటికేంటి ఇతను ఇప్పటికి ఇంకా 10,00,00,000 కూడా సంపాదించలేదా? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి ఏం చేయగలిగాడు? అని మనం వెంటనే ఇంకోళ్ళని జడ్జ్ చేస్తాం. జస్ట్ మామూలుగా అంటున్నాను. నా మీద నేను వేసుకుంటున్న జోక్. సో, ఆహ్, అవతల వాళ్ళ సంగతి వదిలేసేయండి. మీరు అవతల వాళ్ళని ఎలాగా జడ్జ్ చేస్తారు? మిమ్మల్ని మీరు ఎలా జడ్జ్ చేసుకుంటున్నారు? హ్మ్. సమ్‌టైమ్స్ వి ఆర్ వెరీ హార్ష్ క్రిటిక్స్ ఫర్ అవర్ ఓటమి అనే విషయం అర్థం చేసుకోకపోతే, దాంట్లో ఉన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకోకపోతే, సో వి కుడ్ బి హార్ష్ క్రిటిక్స్ టు ఔట్‌సైడ్, ఈవెన్ హార్షర్ క్రిటిక్స్ టు అవర్ సో ఓహ్! వి షుడ్ బి హావ్ దట్ వావ్! పర్స్పెక్టివ్. సూపర్. సో, అంటే మీరు మనిషికి మధ్య తేడాలు ఉండవచ్చన్నారు గదా! అంటే ఈ విషయంపై ఇంకా ఇంకొంచెం వివరించండసలు. అంటే ఈ విషయంలో అత్యుత్తమైన బుక్ ఆ! 'ప్రోగ్రెస్ ప్రిన్సిపల్' అని ఒక బుక్ ఉందండి. ఓకే. 'ప్రోగ్రెస్ ప్రిన్సిపల్' అనే బుక్ ఆహ్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనం ఈ విషయం మీద అర్థం చేసుకోవాలంటే ఆహ్, బేసిక్‌గా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో లాట్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ హౌ దే ఆర్ డీలింగ్ విత్ దేర్ ఇన్నర్ వరల్డ్ ఇన్ రిలేషన్ విత్ వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మెనీ అ టైమ్స్ ఏంటంటే చాలా మంది చాలా కష్టపడి చిన్న ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తుండగా ఆ ప్రాజెక్ట్ సంహౌ స్క్రాప్ అయిందనుకోండి. అదే. దాన్ని ఎంత పెద్ద ఓటమిగా భావిస్తారో అన్నది ఆహ్, వాళ్ళ పర్సనల్ డైరీలు చూస్తే తెలుస్తుంది. ఇలా ఒక ఇద్దరు ప్రొఫెసర్‌లు
హార్వర్డ్ ప్రొఫెసర్స్ ఇద్దరు. చాలా మంది చేత పర్సనల్ డైరీలు రాయించారండి. వర్క్ సిట్యుయేషన్‌లో. ఎవరైతే ఎవరైతే వాళ్ళు చేస్తున్న పనిలో పురోగతిని చూడగలిగారో వాళ్ళు వాళ్ళని వారు అంటే విన్నర్స్ కింద భావించారు. అంటే వాళ్ళు ఇంకా గుర్తింపబడలేదు సమాజంలో. కానీ వాళ్ళని వాళ్ళు ముందుగా గుర్తించుకున్నారు ప్రోగ్రెస్ వల్ల. ఆ ప్రోగ్రెస్ అనేది చేయకపోతే ఆ ప్రోగ్రెస్ అనేది సరైన టైంలో, ఎందుకంటే ఇప్పుడు ఎనీ లాంగ్ ఎండీవర్ బిఫోర్ ది వరల్డ్ కమ్స్ అండ్ రికగ్నైజెస్ యూ నీడ్ ఇంటర్నల్ మైల్ స్టోన్స్ వేర్ యూ ఫీల్ ఇట్ ఈస్ ప్రోగ్రెస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ప్రోగ్రెస్ అన్న ప్రోగ్రెస్ కార్డ్, మన ప్రోగ్రెస్ కార్డ్ మనం రాసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది నేను అంటే మాట్లాడుతుండగానే నాకు గుర్తొచ్చింది. నేను ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు తెలుగు కూరలు ఈ విషయం, ఎందుకంటే నాకు ఈ విషయాలు ఆలోచిస్తుండగా నాకు ఇంకా కొత్త కొత్త విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్తున్నవేవి నేను సొంతంగా కనిపెట్టినవి కావు. ఐ ఆల్రెడీ నో అబౌట్ సో మచ్ ఆఫ్ మేనేజ్మెంట్ లిటరేచర్. ఐ కెన్ కాంటెక్చువల్లీ కోట్ ఇట్ యాక్చువల్లీ. రైట్. మీకు అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? అర్థమైంది కదా? అర్థమైంది నాకు. అర్థమైంది. అండ్ అయితే నాకు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ ఓటమి అన్న విషయంలో అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటసలు? ఓటమి అనే మనం ఇంతకుముందు ఆల్రెడీ టీజీవీటీ 108 లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. భౌతికంగా 2 ఇయర్స్ వరకు మనం చేసే మైల్ స్టోన్స్ ఏవి ఎమోషనల్ కాంపోనెంట్ ఉండదు. అందుకోసమే పిల్లలు ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు బొక్క బొర్ల పడినా, ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఫిజికల్ గా ఎదిగే మైల్ స్టోన్స్ అన్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. కానీ వన్స్ దే హిట్ ఎ ప్లే స్కూల్ ఇది మన గై మించ్ గారు కూడా చెప్తారు. ఆయన ఒక నలుగురు స్టూడెంట్స్ ప్లే స్కూల్లో ఎలా ప్రవర్తించారో ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ లో అన్నదాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. అది సింపుల్. నలుగురు ముందు ఒకే టాయ్ ఉంటుంది. అది అంత సింపుల్ టాయ్ కాదు. దాన్ని రకరకాలుగా ఫిడిల్ చేస్తే ఒక సర్ప్రైజ్ పప్పీ ఇలా పైకి వస్తుంది అనమాట. అంటే ఒక మ్యాజిక్ బటన్ ఏదో స్లైడ్ చేస్తే ఒక పప్పీ ఎమర్జెస్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ విక్టరీ అన్నమాట. కానీ ఆ నలుగురు పిల్లలు చాలా డిఫరెంట్ గా, అందరూ 3 ఏళ్ల పిల్లలే, 3-4 ఏళ్ల పిల్లలే. ఒక్కొక్కను ఎంత ట్రై చేసినా రాకపోతే వెంటనే టాయ్ నెట్టేస్తాడు ఒక పిల్లవాడు. అది చూసిన వెంటనే రెండో వాడు ప్రయత్నించుకోవడానికి భళ్ళు అని ఏడుస్తాడు. ఒక పాప మాత్రం ఎంతో కష్టపడి చేయగానే కుక్క పిల్ల ప్రదర్శన అవుతుంది. అది చూడగానే చాలా కేరింతలు కొడుతుంది. అది చూసి ఇంకో పిల్లవాడు ఒక గుర్తు గుర్తాడు, కానీ అది తుడుచుకోదు. అప్పుడు వాడు ఇంకా పిక్కమం వేస్తాడు. అంటే హీ డిస్క్రైబ్స్ ఆల్ దిస్ ఈవెన్ ఇన్ స్టెట్ టాక్స్. వెన్ a 3 to 4 year old children all in a play school environment has so diverse behaviors out of something called perceived failure. అవి గ్రో అయ్యి అడల్ట్ లైఫ్ లో ఎంత డిఫరెంట్ గా మేనిఫెస్ట్ అవుతాయి. సో అందుకోసమే ఫెయిల్యూర్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్. భూమికి ఆకాశానికి మనం ఇంతకు ముందు రెసిలియన్స్ విషయంలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీరావు శ్రీనివాస్ గారు అరుణిమా సిన్హా గురించి చెప్పారు. ఒక్క అరుణిమా సిన్హా గురించి మాట్లాడుకుంటామండి, కానీ మన దగ్గర లక్షల సంఖ్యలో చాలా మంది అంతకన్నా చాలా చిన్న ఆటంకాల వలన లేదా దాని ఏమంటారు ఫెయిల్యూర్స్ వలన చెతికెళ్ళబడిపోతుంది. ఇది వాళ్ళకి చేరాలి. సూపర్. అయితే మొన్న ఈ మధ్యనే నేను భాగ్యశ్రీ సావంత్ అని ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను మన ఇంగ్లీష్ లో, ఎపిసోడ్ నెంబర్ 525. ఆ అమ్మాయి చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే, జూలైలో నేను బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యా, జిన్నావ్ కాన్ఫరెన్స్. ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాను. ఆ కాన్ఫరెన్స్ లో కొంతమంది అంటే ప్రామినెంట్ స్పీకర్స్ పిలుస్తారు. అందులో ఈ అమ్మాయి ఒక ఆవిడ అన్నట్టు, ఒక స్పీకర్. ఆమె ఏంటంటే ఈ ఫెయిల్యూర్స్ ని ఎలా ప్రేమించాలనే మాట చెప్పింది. అండ్ దానికి ఉదాహరణ నేను కొద్దిగా వివరిస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఈవిడ ఫస్ట్ అటెంప్ట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రై చేసింది. 8,000 మీటర్స్ వరకు వెళ్ళి వెదర్ కరెక్ట్ కోఆపరేట్ చేయక బయటకు వచ్చేసింది. వాపస్ వచ్చేసింది. సెకండ్ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్, కాకపోతే సెకండ్ టైం కొంచెం హెల్త్ సహకరించలేదు. అయ్యో. ఇంకా మళ్ళీ వాపస్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఆమె అక్కడికి ఆగిపోలేదు. నెక్స్ట్ ఏం చేసిందంటే, ఆమె ఒక 6 నెలల్లో 19,000 కిలోమీటర్లు ఇండియాలో సైక్లింగ్ చేసి 400 స్కూల్స్ పిల్లల్ని కలిసింది త్రూ అవుట్ ఇండియా. అండ్ దానికి ఆమెకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం వచ్చింది. దాని తర్వాత ఆమెకి మళ్ళీ ఈ ఏసీఎల్, ఈ లెగమెంట్ టేర్ అయింది మోకాలు చిప్పలో.
అయ్యో! అది అయిన తర్వాత మళ్ళీ అరే సైక్లింగ్ ఇంకా నెక్స్ట్ రికార్డ్ వెళ్దామని ఇంకా సైక్లింగ్ చేయొద్దన్నారు డాక్టర్స్. అయ్యో! అప్పుడు ట్రయథ్లాన్ స్టార్ట్ చేసింది మళ్ళీ. ఆ ట్రయథ్లాన్స్ లో కూడా మళ్ళీ ఇంకో వరల్డ్ రికార్డ్ పెట్టింది. ఆ ట్రయథ్లాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆమెకి లిగ్మెంట్ టేర్ వచ్చింది. అయ్యో! అప్పుడు ఇప్పుడు ఆలోచిస్తుంది. అంటే ప్రతి ఓటమికి నేనేదో నేర్చుకొని నేను ఇంకా పెద్దది సాధించాను. ఇప్పుడేం సాధించాలో అని చెప్పేసి ఆమె చాలా బాగా వివరించింది యాక్చువల్‌గా. ఈ ఈ ఎపిసోడ్ ఎవరైతే అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు 'ది గైడింగ్ వాయిస్' అని సెర్చ్ చేయండి. టీజీవీ 525 భాగ్యశ్రీ సావంత్ ఎపిసోడ్‌ని చూడండి లేదా వినండి. చాలా స్ఫూర్తిదాయకంగా ఉందది. అండ్ నాకిది ఫెయిల్యూర్ అనగానే నాకు యాక్చువల్‌గా ఆ అమ్మాయి గుర్తొచ్చింది. నేను టైటిల్ గూడా అదే పెట్టాను యాక్చువల్‌గా. 'ఎంబ్రేసింగ్ ఛాలెంజెస్ అండ్ లవింగ్ ఫెయిల్యూర్స్' అనే టాపిక్ ఇచ్చాను నేను ఎపిసోడ్‌కి. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎవరెస్ట్ ఫస్ట్ టైమ్ వెళ్ళడానికి కూడా దగ్గర దగ్గర 40,000-80 లక్షలు ఖర్చొస్తే ఫస్ట్ వాళ్ళ నానమ్మ గోల్డ్ అమ్మింది. ఆ తర్వాత వాళ్ళ మదర్ గోల్డ్ అమ్మింది. తర్వాత కొంతమంది క్రౌడ్ సోర్సింగ్ అది ఇది అంతా చేసి కాంట్రిబ్యూట్ చేశారు. అమ్మాయి ఆ ఎక్స్‌పెడిషన్‌లో ఒకటే నడుస్తా ఉంది ఆ మైండ్‌లో. అంటే నేనిప్పుడు ఈ సుమారు 80 లక్షలు పోగు చేయడానికి ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. నేను వాపస్ ఎళ్తే అసలు ఎట్లా ఉంటుంది అని జెప్పేసి. బట్ ఒకటేంటంటే ఎవరెస్ట్ ఎక్స్‌పిడిషన్‌లో ఏదైనా మీరు మౌంటైన్స్ ఎక్కేవాళ్ళు ఉంటారు గదా! అధిరోహించే వాళ్ళు. వాళ్ళకి ఒక్కటే ఉంటుంది గోల్. వెళ్ళిన వాళ్ళు తిరిగి వెళ్ళాలనే పెద్ద గోల్ ఉంటుందది. అంటే సేఫ్‌గా. ఎందుకంటే చాలా అవును. మంది అక్కడికెళ్ళి ప్రాణాలు కోల్పోయే వాళ్ళుంటారు. వాళ్ళ గురించి మనకు తెలియనే తెలీదు. బట్ అవును. మనం ఒక్కసారి అంత దూరం వెళ్లి వెనక్కి రావడమే గొప్ప విషయం అని జెప్పేసి తనని తాను సర్ది చెప్పుకొని, ప్రతి ఓటమి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ, ఇంకా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని, పెద్ద పెద్ద డ్రీమ్స్‌ని చేజ్ చేసుకుంటూ వస్తుంది. సో, అది నా సైడ్ నుంచి. అండ్ జగన్ గారు థాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళీ మనీ ఓ ఓ ఈ ఓటమి అనేది పోరాట పటిమని పెంచుతుంది అన్న విషయానికి ఆవిడ స్ఫూర్తిదాయకురాలు. అబ్సల్యూట్‌లీ కరెక్టే గదా! సో, జగన్ గారు మళ్ళీ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలు. అండ్ ఇక పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు గదా! అందుకే క్వెషన్ రిపీట్ చేస్తాను. శివరాత్రికి శివ శివ అంటూ పోయేదేంటి? ఆన్సర్ చాలా సింపుల్ అండి. గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయని వాళ్ళకి ఆన్సర్ చెప్తాను. చలి. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు టీజీవీ తెలుగు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ స్పాటిఫైలో, యాపిల్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ప్లస్ గెస్ట్ స్పీకర్ సజెషన్స్ అంటే ఎవరన్నా మంచి వక్తలు ఎవరన్నా తెలిసి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మాకు అందించగలుగుతారు అనుకుంటే వాళ్ళ గురించి, అంతేకాకుండా ఫ్యూచర్‌లో మేము ఎలాంటి అంశాలు, టాపిక్స్ కవర్ చేయాలో అవి చెప్పండి. ప్లస్ మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా క్వెషన్స్ ఉన్నా గూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రెస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్ ఇక్కడితో సెలవు. అండ్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో జగన్ గారితో ఆఖరి టాపిక్ మాట్లాడదాం. ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సీరీస్‌లో భాగంగా. ఓకే. థాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి. టేక్ కేర్. లవ్ యూ ఆల్.